ఓ వసంతమా రచన గానం చివటం సుబ్బారావు. వసంతకాలంలో కొత్త చివుళ్లతో దర్శనమిస్తుంది పునర్జన్మల. ప్రతి చిగురు ఎదగాలని చూస్తుంది. ఎదిగిన ప్రతి ఆకు వదిగి వదిగి ఉంటుంది. క్రొత్త క్రొత్త చిగుళ్ళతో పై పైకి పాకే పలు రకాల లతలు పెనవేసుకొని సాగుతాయి. బంధాలు బలపడాలని కాలచక్రంలో మనిషిలా చెట్టుకి ఆకుకి మధ్య జరిగే కథలెన్నో సుగంధ పరిమళాలతో గుబాళింపులు మకరందాన్ని దోచుకునే తుంటరి తుమ్మెదలు సెలయేరులను దాటుకుని మన్మధునిని సైతం మైమరపింపజేసే కోయిల భూపాల రాగ మధురిమలు. క్రొత్త పూల సువాసనలతో వీచే మత్తుగాలులు ఈ వసంత ఋతువులోనే కదా ప్రకృతి ప్రసాదించే పరిమళపు వేప పువ్వు. మానవాళికి మరపురాని దివ్య ఔషధం. కన్యవధువుగా మారే కాలం, పెళ్ళిళ్ళు జోరుగా జరిగే కాలం, మల్లెపూలు మనసును దోచుకునే మాసం ఈ వసంత మాసం. ఓ వసంతమా మా జీవితాలలో ఉండిపో నిండు వసంతంలా. ఓ పరాభవనామ సంవత్సరమా నిండు పూర్ణమిలా నీవు తెలుగు వెలుగులు శోభిల్లని.